కాసేపట్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ప్రజాభవన్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, బీసీ నేతలు హాజరు కానున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. అలాగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మార్చి 10న చలో ఢిల్లీ కార్యక్రమంపై చర్చించనున్నారు. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, ఇవాళ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రజాభవన్ కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా చేరుకుంటున్నారు. మరికోసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి అటెండ్ కాబోతున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహం పైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కూడా ప్రతిపక్ష పార్టీలు గానీ, కొన్ని బీసీ సంఘాలు గానీ బీసీల యొక్క జనాభా తగ్గించారని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి, అవి ఏ విధంగా ఈ యొక్క రిజర్వేషన్ అంశాన్ని తీసుకున్నాము, కులగణన ఏ విధంగా చేశామనే దానిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటు మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలకు సంబంధించిన ఈ యొక్క రిజర్వేషన్ల పైన ఒక తీర్మానం చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తీర్మానాలకు సంబంధించిన అంశాన్ని కూడా బీసీ నేతలతో చర్చించబోతున్నారు. ఎట్ ది సేమ్ టైం మార్చి 10న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అదే రోజు రాహుల్ గాంధీ బీసీల రిజర్వేషన్ల అంశంపై సంబంధించి సభలో మాట్లాడాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సంబంధించి పార్లమెంటు బయట ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి బీసీ నేతలతో చర్చించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులకు లేఖలు రాసి చలో ఢిల్లీ కార్యక్రమానికి రావాలంటూ కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. అలాగే బీసీ ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీ తీసుకెళ్లబోతున్నారు. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ పైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్నాయి, తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత సంబంధించి రాజకీయంగా ఏ విధంగా వాడుకోవాలని దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.